2018 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది. 14 మ్యాచ్లో కేవలం 5 విజయాలతో 10 పాయింట్లు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గంభీర్ నాయకత్వంలో 6 మ్యాచ్లో కేవలం 1 విజయం మాత్రమే సాధించిన తర్వాత గౌతమ్ గంభీర్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ఏప్రిల్ 25న కెప్టెన్గా నియమితులయ్యారు. అయ్యర్ నాయకత్వంలో ఢిల్లీ డేర్డెవిల్స్ 8 మ్యాచ్లు ఆడి 4 గెలిచి మిగతా 4 ఓడిపోయింది. ప్రారంభంలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ జట్టు జోరును కొనసాగించడంలో విఫలమై ప్లేఆఫ్ పోటీని కోల్పోయింది. అయ్యర్కి ఒక 2-3 మ్యాచ్లు ఉంది కానీ ఉంటే 2018లోని క్వాలిఫై అయిపోయేది కదా, లేకపోతే బెటర్ పొజిషన్లో అయినా ఆ సీజన్లో ఫినిష్ చేసేది కదా. ఇది నా ఒపీనియన్. మీరు కూడా ఇదే ఓపెన్ అయితే చేయండి, కింద కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీజన్లో కగిసో రబాడా మరియు క్రిస్ మోరిస్ వంటి కీలక ఆటగాళ్ల గాయాలు వారి ప్రదర్శనను ప్రభావితం చేశాయి. అయ్యర్ నాయకత్వంలో కూడా జట్టు నిర్మాణాత్మక సమస్యలు మరియు స్థిరమైన ప్రదర్శనలు లేకపోవడం వారి విజయానికి ఆటంకం కలిగించాయని అభిమానులు మరియు విశ్లేషకులు విశ్వసించారు.